గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో గీత. హాయ్. అజయ్ గీతలకు దూరంగా వెళ్ళిపోవాలి. పని చూసుకో. సాఫ్ట్వేర్ తొక్క పడి. హెలూసినేషన్, సెకండ్ స్టేజ్ ఆఫ్ హెలూసినేషన్. ఎవరికి సార్? నాకే. ఆర్య చూడు తాగి తూలుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఏంటి అంటే ఈ సారీ. ఇటే వస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మిస్టర్ దశావతారం. ఎస్. 10 degrees. ఆల్ ఫేక్. నేను ఫేక్, నువ్వు ఫేక్. అరే యు వెయిట్. నాకేదో పీకినట్టు అనిపించింది. బెస్ట్ ఎంప్లాయీ బొక్క అజయ్. పెళ్ళే ముందు పాపం గీత అజయ్కి ఏదైనా హెల్ప్ చేయాలి. సడన్ గా పెళ్లి ఫిక్స్ అవడం ఏంటి? ఏమో మా నాన్న మాట ఇచ్చారంట. నీ పెళ్లి నీ ఇష్టం, ఆయన ఎవరు డిసైడ్ చేయడానికి? నేనంటే ఆయనకి చాలా ఇష్టం. ఇష్టమైతే ఇష్టం లేని పెళ్లి చేస్తారా? నువ్వు నా మీద అరుస్తావేంటి? నేనేం చేయను. వాట్ లవర్స్ ప్రాబ్లమ్స్. నాకు ఇలాంటి ఏ గొడవ లేదు. ఎరా కొట్టుకుంటున్నారా? విడిపోతారా? సరే లేడీస్. ఇది అజయ్ సిగరెట్ తాగరా. తాగు. అమ్మో కేతు కోపడుతుంది. అజయ్ గడికి సిగరెట్లు ఇచ్చి హెల్త్ పాడు చేస్తున్నాను అనుకుంటుంది. మనం ఇక్కడ నుంచి జంప్ అయిపోదాం. జంప్. ఆర్య ఇక్కడేం చేస్తున్నాడు? నువ్వు ఇంకా పంపించలేదా? వాడు నా ఫ్రెండ్ వదిలే. ఫ్రెండా? నిన్ను చంపేయబోయాడు. ఇంకా ఫ్రెండ్ లా చూస్తున్నావా? ఇప్పుడు మన ప్రాబ్లం గురించి ఆలోచిద్దామా? నో, నా బెస్ట్ ఫ్రెండ్ మన బెస్ట్ గీత. లవ్స్ మ్యారేజెస్ ఓకే. మీరు వస్తే పెళ్లి జరుగుతాయి, మీరు రాకపోతే పెళ్లి జరుగుతాయి. నో అరే రేయ్, బెస్ట్ ఫ్రెండ్ మన బెస్ట్ గీత. లవ్స్ మ్యారేజెస్ ఓకే. మీరు వస్తే పెళ్లి జరుగుద్ది, ఏయ్, రాకపోతే కూడా పెళ్లి జరుగుద్ది. అరే తెలుసు ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను, మీకేంటి సార్ ప్రాబ్లమా? ఎవరు? పైగా జంట కూడా ఇంత ముద్దుగా. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరండి? నీ ఫోను మీ డాడీ. నీకేమైనా పిచ్చా? మా నాన్న ఎవరు తెలుసా? అయ్య బాబోయ్ నన్ను క్షమించు గీత, నాకు నిజంగా తెలియలేదు. మీది రాయలసీమ, నువ్వు రాజిరెడ్డి కూతురా? అయ్య బాబాయ్ అజయ్ నాకు చాలా భయం వేస్తుందిరా. మామూలు ఫ్యాక్షనిస్ట్ కాదురా బాబాలు. తెలియక ఫోన్ చేశాను రా. ఏ శాంతి నువ్వైనా చెప్పు శాంతి, వాళ్ళు వీడిని చంపేస్తారు శాంతి. వీడు లేకపోతే నేను బతకలేను శాంతి, ఏయ్, బతకలేను. ఆపు ఇంకా. గీత, నాకు తెలిసి దీనికి ఒకటే సొల్యూషన్. రేపొద్దునే మన పెళ్లి. పెళ్ళా? My love is gone. My love is really gone. మార్నింగ్ సార్. గీత వచ్చిందా? ఇంకా రాలేదు సార్. బాబోయ్ ఎలా తోలేను నాకే తెలియలేదురా బాబు. అబ్బా పిలక జరుగుబా. ఎవరైనా ఏమైంది? గీత ఇంకా రాలే. ఏ ఇష్టం లేదా? హలో గీత, ఏ ఎక్కడున్నా? ముహూర్తం టైం అవుతుంది. ముహూర్తమా? ఎక్కడున్నానో తెలుసా? రాయలసీమ. రాత్రికి రాత్రి మా వాళ్ళు నన్ను తీసుకొచ్చేసారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అజయ్. ప్లీజ్, నాకు భయం వేస్తుంది. వస్తున్నా నాన్నమా. అజయ్ డూ సంథింగ్. Your love is gone. My love is gone. Our love is gone. ఎక్కడికి? కర్నూలు. కర్నూలే? దేనికి? గీతం తీసుకురావడానికి. నీకేమైనా పిచ్చా? చాలా డేంజర్, చంపేస్తారు. చంపితే చంపని, గీత లేకుండా నేను బ్రతకలేను. అమ్మో నువ్వు అలా అనుకో, నువ్వు లేకపోతే నేను బతకలేను. నువ్వు వెళ్తాను వీలు. ఏం చేయమంటారా? నీ వల్లే కదా గీత ఊరు తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకొస్తారు ఇప్పుడు? నువ్వు వెళ్తావా? ఐడియా బాగుంది. ఏం తీసుకొస్తాను? ఏం అవసరం లేదు, చేసింది ప్లీజ్ ప్లీజ్. నువ్వే చెప్పావు కదా గీత నా వాళ్ళు వెళ్ళిపోయిందని. నేనే వెళ్ళి పెళ్లి చేయడం కూడా గీత తీసుకో. అక్కర్లేదు, నేనే ప్లీజ్ ప్లీజ్. అదొక పాయింట్ పడింది. హెడ్స్ అంటే నువ్వే గెలిచావు. అయితే నేనే వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఫిక్స్ అయిపోయింది. నువ్వు ఊరు వెళ్తాను, చాలా డేంజర్. ఇంకా అజయ్ ఫ్రెండ్స్ ఇంకో ఈ బ్యాగ్ నాకు, ఈ బ్యాగ్ నీకు. గీత నేను తీసుకొస్తాను. అవును, నన్ను ఊరు పంపించడానికి నువ్వేం డ్రామాలు ఆడట్లేదు కదా? ఆడినా పర్లేదే.
నువ్వు నా ఫ్రెండ్వి, నేను నమ్మేస్తాను, నో ప్రాబ్లం. నీ పేరు ఆర్యానా? అవునండి. నన్ను గీతం పంపించినది, పద. భయపడమాక, బాంబులు పేల్తానాయో లేదో చెక్ చేస్తా ఉన్నారు. ఆ బ్యాగ్ తీసుకో, ఒంటి చేయండి కదా, తీసుకో. మీ చేయమైంది? నా ఫ్రెండ్ పెళ్లి జరగొట్టడానికి ట్రై చేసినాడు, వాడి ఫ్రెండ్ అని నా చేయి తీసేసినారు. మరి మీ ఫ్రెండ్? వాడి తలే తీసేసినారు. ఆడ ఫ్రెష్ కొండలే, అది వాడి సమాధి. ఎవడో పోయి ఉంటాడు. చిన్నమ్మ గారు మగ పిల్లగాలతో సావాసం అంటే పెద్ద ఏమంటాడు, భయంగా ఉన్నాడు. జాగ్రత్తగా మాట్లాడు. ఆగప్ప, ఎవరి పిల్లగాడు? చిన్నమ్మ స్నేహితుడు పట్నం నుంచి వచ్చినాడు. అట్టా చూస్తామైంది, పెళ్లి చూసిపోదామని వచ్చినాడు. తప్పుగా మదయ్య, అయ్యా ఒకసారి చెయ్యి నరికినా తెలివి రాలేదే నీకు? ఎవడో తులవనాలు తీసుకొని వచ్చినావు. అయినా నాకు తెలిసిన కాడికి మా చిన్నమ్మకి ఎవరు ఫ్రెండ్స్ లేరే. ఎవరు పనిదా? హైదరాబాద్. అక్కడ ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తా ఉంటారు. ఆ పిల్లోని రమ్మను. మధ్యలో నన్ను లాగమా. పెద్ద పిలుస్తాడు నాడు. అబ్బాయి నువ్వు పోయినాక ఇది ఎవరికి ఇలా చెప్పవేంది? నేను చెప్పినా అని చెప్పి ఆ వెంకటరెడ్డికి చెప్పండి. ఎవరప్ప నువ్వు? చెప్పు. నేను గీత లవన్ సార్. నేను చెప్పేదేనండి, ఆ తాత మీ ఇష్టం. నేను గీత లవర్ అని చెప్పాను కానీ గీతను లవ్ చేసిన చెప్పలేదు కదా. ఆ నిడిచిపెట్టండి రా. అవును సార్, నేను గీతను లవ్ చేశాను కానీ గీత నన్ను ఎప్పుడు లవ్ చేయలేదు. నేను గీత లవర్ నన్ను ఇంత ధైర్యంగా మీ ముందు ఒప్పుకోవడానికి కారణం మీరే సార్. మీ గురించి చాలా గొప్పగా చెప్పారు సార్. మీ శత్రువున్న కాశిరెడ్డి కొడుకే మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నారని, ఈ పెళ్లి వల్ల 2 ఫ్యాక్షన్ ఫ్యామిలీలు కలవబోతున్నాయని, మీరు తీసుకునే నిర్ణయం రక్తంతో ఓడుతున్న రాయలసీమలో శాంతి సృష్టిస్తుందని చాలా గొప్పగా చెప్పారు సార్. శత్రువునే బంధువుగా చేసుకుంటున్న మీలాంటి మంచి మనిషికి అబద్ధం చెప్పదు కాలేదు. అందుకే నిజం చెప్పాను. కానీ మీ వాళ్ళేం సార్, కొంచెం ఉంటే నా తలకే లేపిస్తుండేవారు. ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆగు. ఆ పిల్లోని మాట్లాడి. ఇదిగో ఇదే ఆవేశం. ఆ కత్తులు అలాగే ఉన్నాయి, ఆ బాంబులు అలాగే ఉన్నాయి, ఈ మనుషులు అలాగే ఉన్నారు. ఇంకెక్కడ శాంతి సార్? ఒక్క చిన్న మాటకైనా నా అపార్థం చేసుకుని చంపేపారు. తరతరాలుగా గొడవలు ఉన్న మీ మధ్య రేపు ఏ ఒక్క చిన్న అపార్థం వచ్చినా పెళ్లి పందిరి మొత్తం బ్లడ్ అయిపోతాయి. సారీ సార్, నేనేదో పెళ్లి చూసి వెళ్దామని వచ్చాను కానీ నాకు అర్థమైపోయింది ఈ పెళ్లి జరగదని. నేనేనాడు చెప్తి కదరా ఈ పెళ్లి జరగదని. అయినా మన ఈరోజుల ఇంటికి మన బిడ్డ నీయడమేంద్రా. నువ్వు కానీ మీరు క్షమిస్తే నేను వెళ్ళొస్తాను. ఆగప్ప, నువ్వు చిన్నమ్మ ఎవరన్నావని ఆవేశపడితే కానీ ఇప్పుడు తగ్గిపోయా. కావాలని చూడప్ప. కథలు పడేయండి రా. నేను మారిపోయినా. లేదన్నా, మీరు మారలేరు. మారామప్ప, చెప్పండి రా. అబ్బో, మీరు చాలా మారిపోయారన్నా. అవునరా తిక్కిరెడ్డి, ఆ పిల్లోడు చెప్పింది నిజమే. ఈ కత్తులు అట్టాగే ఉన్నాయి, ఈ బాంబులు అట్టాగే ఉన్నాయి, మనము అట్టాగే ఉన్నాం. ఈ ఇట్టా ఉండేంత దాకా ఈ పెళ్లి జరగదు. ఎట్టైన వాళ్ళు మన విరోధులయ్యా, వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. లేదురా, ఇది నమ్మకం మీద జరిగే పెళ్లి. వాళ్ళు మనల్ని నమ్మాలా, మనం వాళ్ళని నమ్మాలా? ముందు అవన్నీ పడేయండి. నా ఇంట్లో ఒక కత్తి గాని బాంబు గాని ఉండడానికి ఇల్లు కాదయ్యా. చెప్పింది చెయ్యి. పడేయండి రా. రేయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఈ పెళ్లి జరగదనా? జరుగుతాది. ఎట్టా జరుగుతాదో ఈయన్నే ఉండి చూసిపో. రేయ్, ఈ పిల్లోడు మన చుట్టం. సామాన్లు లోపల పెట్టండి. అట్నే అన్నా. ఈ ఇంటి నుంచి పసుపు కుంకాలు తీసుకుపోదాం అనుకున్నా, కానీ ఈ ఇంటికి పసుపు కుంకాలు ఇవ్వాల్సి వస్తుంది.
ఎంతైనా పొజిషన్లో మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరేనా? మీరు వాళ్ళు నమ్ముతున్నారు సరే, వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారా? మనం వాళ్ళని నమ్మాలా, వాళ్ళు మనని నమ్మాలా? అయ్యే చెప్పినాడు కదా. నమ్మకం. ఆగండి ఆగండి. దువ్వినా 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 కత్తినా కత్తి. చాలా నమ్మకం ఉందన్న మీ మీద. ఏంది కాసిరెడ్డి ఇది? పెళ్లికి కత్తులు ఎందుకు తెచ్చినారు అనుకుంటున్నావా? నీకు సమర్పిద్దామని. ఇవాళ నుంచి మన నడుమ గొడవలు లేవు. అందరూ సమర్పించట్రా, అందరూ సమర్పించట్రా. బాగారు బాబు లేవు కదా. ఉంచుకోండి అందరూ అందరూ. ఇది హత్తుకున్నట్లేదు, సెక్యూరిటీ చెక్కింగ్ లా ఉంది. పిసికించాలు చేయి. ఏమో బే, ఏం చేస్తున్నారా? నేను చేరినాంలే. మర్యాద భయపడ్డారా? స్నానానికి నీళ్ళు రెడీగా ఉండి రమ్మంటారు. నేనేం భయపడలా. అనవసరంగా మీరు భయపడి నన్ను భయపెట్టున్నారు. చెత్తనా వెళ్ళారా? మనం భయపడకూడదురా మగ పెండ్లోళం. ఇది నేరేడు చెట్టు, కానీ ఇక్కడ అందరూ గీతమ్మ చెట్టు అంటారు. ఎందుకనరా? చిన్నప్పుడు గీతమ్మ నేరేడు పండు తిని గింజ తుప్పుకమ్మని చూస్తే ఈ చెట్టు మొలిచినది. ఈ గడప తగిలే చిన్నప్పుడు గీతమ్మ పడిపోయినది. గీతమ్మను పడేసి గడప మీద నుంచి ఎవరు వెళ్ళకూడదని పెద్దయ్య దీన్ని క్లోజ్ చేసినాడు. తీసుకో. అవునా? నేను ఇన్నాళ్ళ నుంచి పడగొట్టాలని ట్రై చేస్తున్నాను, నువ్వు గీతని చిన్నప్పుడే పడగొట్టావా? దొంగ మొహం దొంగ మొహం దొంగ మొహం. ఈ తొట్టి గురించి చెప్పాలంటే గీతమ్మ చిన్నప్పుడు ఇక్కడే. మతయ్య, నా బ్యాగ్ తీసుకొచ్చాయి, నేను ఊరు వెళ్ళిపోతాను. నువ్వు పోతే ఈసీ కూడా పోతాది. పెద్ద ఉండాలన్నాడు, కుదరదమ్మా. మరి ఆ పిలవడం ఏంటి? ఏదో పనులు పిలిచినట్టు. ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చాం. ప్రేమగా పిలవాలి, పనులు చేర్చుకోవాలి. ప్రేమగా పిలవమను. అదేదో అంటే పిలిచాయమ్మా. ఆర్య ఫీల్ లేదు. ఇప్పుడు చూడు, నేను ఎలా పిలుస్తాను? గీత. ఫీల్ ఉంది బాబు. చూసావా? ట్రై చేయి. ఆర్య బాలా ప్రాక్టీస్ చేస్తుంటా. మతయ్య, నువ్వు చెప్పు. ఆర్య. నీ మొహం అది కాదు, ఇది చెప్పు. మా గీతమ్మ రోజు ఈ తోటలో స్నానం చేస్తుండే. ఏంటి ఇక్కడ? చిన్నప్పుడు. ఏంటి ఎందుకు షూట్ చేస్తున్నావు ఇదంతా? మేమే కావాలని షూట్ చేయట్లేదు, అజయ్ గారు షూట్ చేయమంటే షూట్ చేస్తున్నాం. రామతయ్య. ఇంకా గీతమ్మ సైకిలు, బిందెలు, గిన్నెలు చాలా ఉన్నాయి. ఇదెవరిది? ఇది పెద్ద గీతమ్మ. చెప్పు. థ్యాంక్స్. సర్లే, ఏంటి చెప్పు. నువ్వు నా చిన్నప్పటి గుర్తులన్నీ షూట్ చేయమన్నావా? షూట్ చేయమన్నానా? పెళ్లి చెడగొట్టమని పంపిస్తే ఈయన చేస్తున్నాడు. ముందు అడిగి ఫోన్ ఒకసారి. అజయ్, గీత. చిన్నప్పుడు అమ్మాయి గారు అమ్మ నాన్న ఆడుకునేవారు. ఫోటో గీతమ్మ చిన్నప్పుడే ఫోనా? నాకు తెలిసి గీత ఈ ఫోన్ పాల్గొట్టేస్తుంటదా? నీకెలా తెలిసినది? క్యారెక్టర్. హే, చిన్నప్పుడే గీత గోల్డ్ మెడల్. అది గోల్డ్ మెడల్ కాదు సార్, సిగ్గు బిళ్ళ. అది కాదే ఆ బిళ్ళ. ముసుకెళ్ళ. సిగ్గు బిళ్ళ, షై కాయిన్. గీత చిన్నప్పుడు బుజ్జి బుజ్జి గాజులు. గీత చిన్నప్పుడు చిన్ని చిన్ని జడగంటలు. టింగ్ టింగ్. గీత చిన్నప్పుడు చిన్ని చిన్ని చెప్పులు, పెద్ద పెద్ద పాదాలు, పెద్ద పెద్ద కళ్ళు. పెద్ద గీత. అజయ్ షూట్ చేయమన్నాడు. అజయ్ ఏం షూట్ చేయమని లేదు, నాకు తెలుసు. తను నన్నేమంత లవ్ చేయట్లేదు. లేదు గీత, బోల్డ్ అంత లవ్ చేస్తున్నాడు. చేస్తుంటే తనే వచ్చిండేవాడు, నేనెందుకు పంపిస్తాడు? అంటే ఆ రాకపోతే నేను లవ్ చేయనట్లా? ఆ నేను ఎంత లవ్ చేస్తాడు తెలుసా? నీకు తెలుసా? తెలుసు.